వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. తాలింపు ఉల్లిగడ్డలు వేస్తున్నా. కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా. కారం వేస్తున్నా. ధనియాల పొడి వేస్తున్నా. కొంచెం కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు పలగకుండా మంచిగా కలుపుకోవాలి. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. పెరుగుతోని మసాలా మంచిగా అంతా పట్టుకున్నాక కొంచెం టమాటా జ్యూస్ వేయాలి. ఒక 2 టమాటాలు మిక్సీ పట్టిన వేస్తున్నా. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉడకాలి మంచిగా. ఉడికినాక నూనె వేస్తే మంచిగా ఉంటుంది. కొన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలి. కొంచెం గుట్టదని కొన్ని నీళ్ళు పోసిన. ఇట్లా గ్రేవీ గట్టిగా కావాలి, చిక్కగా. ఇట్లా నూనె పైకి రావాలి. నూనె పైకి వచ్చినాక ఇలా క్యాప్సికమ్కు తాలింపు చేస్తున్నా. కొంచెం నూనె పోసుకోవాలి. తాలింపు ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఇట్లా మంచిగా గోలాలి. క్యాప్సికమ్ ఉల్లిగడ్డలు మంచిగా గోలినాక ఒక 2 ఆలుగడ్డలు ఉడకబెట్టి పొట్టు తీసి కోసి పెట్టినా ఇవి వేసుకోవాలి. అంతా కస్తూరి మెంతి వేసుకోవాలి. కొంచెం అంతా ధనియాల పొడి. క్యాప్సికము ఆలుగడ్డ ఇంట్లోకి వేయాలి. ఇట్లా ఇళ్ళకు మసాలా గ్రేవీలకు కుమ్మరిచ్చి ఇది మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు అది మంచిగా ఉడికినాక ఇట్లా కావాలి కూర. ఇట్లా అయినాక దించుకోవాలి. ఆలుగడ్డ క్యాప్సికమ్. అన్నంలకైనా చపాతీలకైనా మంచిగా ఉంటుంది కూర. ఇట్లా ఆలుగడ్డ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకుంటే బాగుంటుంది.